ఆ దృశ్యం భయంకరంగా ఉందని సాక్షులు చెబుతున్నారు. ఇంత పెద్ద శబ్దం తాము ఎప్పుడూ వినలేదన్నారు. जिस टाइम आवाज़ आई धमाका हुआ तो मैं दुकान पे बैठा था। पीछे मेरी दुकान है, यहीं पे दुकान है, यहीं पे तो मैं चेयर पे बैठा हुआ था। एकदम से अचानक इतनी तेज धमाका हुआ कि मेरे लाइफ में इतनी तेज मैंने अपनी आवाज़ के भी नहीं सुना। धमाके के दहल पे मैं 3 बार गिरा हूँ, उठाऊँ फिर गिरा हूँ, उठा से धरती फटने वाला है, इतनी तेज धमाका हुई है। ठीक है, तो मैं दुकान छोड़ करके एकदम से भागा। मेरे साथ भी बहुत सारी पब्लिक भागी, एक पे एक पब्लिक गिर रही थी। उस टाइम ऐसा लग रहा था कि हम कुछ पल में दूसरा धमाका हुआ था, हम मरने वाले हैं। एकदम से शॉक्ड हो गए। फिर मेरे पास में फ़ोन्स भी आए काफ़ी सारे। हमने कहा क्या हुआ, हमने कहा धमाका हुआ है। उसके बाद हमने दूर से आके देखा, हमने दूर से हम क्योंकि करीब में जा नहीं सकते थे। फिर यहाँ पे साइड में हमने देखा इंसान का हाथ पड़ा हुआ, पूरा फटा हुआ। फिर आगे उस साइड देखा तो फेफड़ा पड़ा हुआ इंसान का। तो इतना ये आदमी सोच भी नहीं सकता कि एकदम से हुआ तो क्या हुआ इंसान। गाड़ी इको बताई जा रही है, फिर क्या पता गाड़ी वहाँ पे होंडाई का वो पड़ा हुआ है पूरा, उसके साथ में फेफड़ा आगे। పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. సమాచారం అందిన 10 నిమిషాల్లోనే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ బ్రాంచ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని తెలిపారు. ఎన్ఎస్జీ, ఎన్ఐఏ, ఫోరెన్సిక్ బృందాలు సమగ్ర దర్యాప్తు ప్రారంభించాయన్నారు. వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామని అమిత్ షా తెలిపారు. అంతకుముందు ఢిల్లీ ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. వారి పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే ఈ ప్రమాద ఘటనలో పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. బ్లాస్ట్ జరిగిన ఎర్రకోట మెట్రో సమీపంలోని చాందనీ చౌక్లో ఓల్డ్ లజపతి రాయ్ మార్కెట్ ఉంది. సహజంగా ఆ మార్కెట్ అత్యంత రద్దీగా ఉంటుంది. ఈ క్రమంలో సోమవారం సెలవు కావడంతో ఆ ప్రాంతంలో జనసాంద్రత కాస్త తక్కువగా ఉంది. లేదంటే మృతుల సంఖ్య మరింత ఎక్కువగా నమోదయ్యేది. ఢిల్లీ పేలుడు ఘటనకు సీఎన్జీ కారణమని మొదట భావించారు. కానీ సీఎన్జీ ఇంత భారీ తీవ్రత ఉండదని నిపుణులు చెబుతున్నారు. హర్యానాలో 3000 కిలోల ఆర్డీఎక్స్ దొరకగా అదే రోజు ఈ బాంబు పేలుడు జరగడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పోలీసులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్, చెన్నై, ముంబైతో పాటు ఇతర ప్రధాన నగరాల్లో తనిఖీలు చేపడుతున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, అనుమానాస్పద వాహనాల్లో చెకింగ్స్ చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. మరోవైపు సీఐఎస్ఎఫ్ దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీలో పేలుడు ఘటనతో దేశ రాజధాని